అన్న నీ పేరేం పేరు? రామచంద్రం. రామచంద్రం. ఏం చేస్తావు నువ్వు? ఆటో ఆటో డ్రైవర్. సొంతమా కిరాయా? సొంతం కదా. ఎట్లుంది ఆటో డ్రైవర్ పరిస్థితి ఎట్లుంది రాష్ట్రం? మొత్తం పడిపోయిందని ఏం లేదు. ఫ్రీ బస్ అయిపోయింది. అయ్యో ఫ్రీ బస్ అయిపోయిన కచ్చాలు అసలు ఏం లేదు. మీకు పైసలు ఇస్తామన్నాడు కదా రేవంత్ రెడ్డి. 10 రూపాయల బిల్ల లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. 10 రూపాయలు చెప్పుడు అడుగుతలేరా మరి మీ యూనియన్ అడగా? 10 సార్లు 20 సార్లు వేను మంత్రులకు లెటర్లు ఇచ్చేసినాం. ఏమైంది మరి? ఏది లేదు, పట్టించుకుంటూ లేరు, అడిగటం లేరు, చూస్తూ లేరు. ఇప్పుడు నీ ఏరియా ఇదేనా? ఉండేది అన్నదాల కంటోన్మెంట్ అనే ఉంటాం. కంటోన్మెంట్ కు 4,000 కోట్లు ఇచ్చినామని రేవంత్ రెడ్డి 4 రూపాయల బిల్లు ఇయ్యలే. గుంతలు గుడిసెలు గతిని రోడ్ల మీద పోతుంటే ఆ పిల్లులు పోతున్నాయి, టైర్లు పంక్చర్ అవుతున్నాయి, టైర్లు వలిగిపోతున్నాయి. కనీసం చూసి లేడు. గుంతలు కూడా ఫస్ట్ మొత్తం పైసలన్నీ పంపించినా ఇక మొత్తం డెవలప్ అయింది, అద్దమూలైంది అంటుండు. మరి మీకు చూపిస్తా మొత్తం రోడ్ల మీద ఇది బస్సులు టర్న్ చేసిరు కాబట్టి రోడ్ వేసిరు అంతే, మొత్తానికి ఏం లేదు. ఆయన మరి ఓటు ఎట్లా వేసిరు గణేష్ కప్పుడు? మరి ఓటేసి చేసిరంటే ఆయన కొంచెం సేవా కార్యక్రమం చేసిర్రు, 2-3 సార్లు ఓడిపోయిండు, అట్లా కొంచెం సానుభూతి ఉండే. అంటే 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిండు కదా. ఎల్లు రాలేదు, ఏది రాలేదు, అసలు ఆయన చెప్పుడు వరకే. ఇప్పుడు మరి జూబ్లీస్ వాళ్ళకు తెలుస్తలేదా ఇక్కడ ఇట్లా అయిందా కాలేదా? వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసా? వాళ్ళకు తెలుసు, వాళ్ళకి అందరు పబ్లిక్ తెలుస్తలేదా? ఆయన వచ్చిన కాంచెలు ఎన్ని చెప్పిండు, ఎన్ని చేసిండు, ఒక్కడన్నా ఒక ఫ్రీ బస్ చేసిండు. రాత్రి ఊరికి పోతే 12 గంటలకు బస్సు ఎక్కితే పండుకొని వచ్చిన వాళ్ళం. ఇలా మధ్యాహ్నం 12 గంటలకు పోతే సీటు కాదు కదా, నిలబడికి జాగుంటలేదు. మరి ఇంకేం చెప్తాను చెప్పు. రైతు బంధు ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు. అప్పులు చేసిండు కదా, అందుకే అప్పులు చేసి ఎన్ని కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, పోలీస్ స్టేషన్ కట్టిండు, బండ్లు ఇచ్చిండు, స్కూళ్ళు కట్టిండు. ఆయన చెప్పాలంటే 1 లక్ష ఉన్నాయి. ఆయన చెప్పాలంటే ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు ఆయన. ఈయన వచ్చిన కాంచాలు చెప్పుడు వరకే. ఆయన చేసింది 10 పైసలు పడలేదు.